హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 12 జనరల్ అవేర్నెస్ బిట్స్ అనేవి చూద్దాం. మన ఫస్ట్ బిట్ వచ్చేసి బారెన్ ఐలాండ్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ డ్యూ టు వాల్కనిక్ ఎరప్షన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సీ. అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా వార్తల్లో కనిపించిన బారెన్ ద్వీపం ఏ సముద్రంలో ఉంది? ఆప్షన్ 1 రెడ్ సీ, ఆప్షన్ 2 బ్లాక్ సీ, ఆప్షన్ 3 మెడిటేరియన్ సీ, ఆప్షన్ 4 అండమాన్ సీ. మనకి బారెన్ ఐలాండ్ అనేది అండమాన్ సీలో ఉండడం జరిగిందనమాట. అండమాన్ ద్వీపంలో ఉంది ఈ సీ అనేది. అయితే ఈ బారెన్ ఐలాండ్ ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచిందంటే కనుక విస్ఫోటనం చెంది వార్తల్లో నిలిచింది. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద ఆది యువ ఫెలోషిప్ అండ్ ఆది కర్మయోగి వాలంటీర్స్ ప్రోగ్రామ్? ఆది యువ ఫెలోషిప్ మరియు ఆది కర్మయోగి వాలంటీర్స్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్, ఆప్షన్ 2 మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఆప్షన్ 3 మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఆప్షన్ 4 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ వారు ఈ ఆది యువ ఫెలోషిప్ అలాగే ఆది కర్మయోగి ఇనిషియేటివ్స్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అసలు ఎందుకోసం ఈ ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు అనేసి అంటే కనుక గిరిజన యువతలో నాయకత్వ లక్షణాలు అనేవి పెంపొందించాలి, పరిపాలన వైపుగా వాళ్ళని ఆకర్షితులు చేయాలి అనేసి గిరిజనుల కోసం తీసుకొని వచ్చిన ఫెలోషిప్స్ అనమాట ఇది. అయితే ఈ ఫెలోషిప్ ఆది యువ ఫెలోషిప్ కింద ఏంటంటే కనుక 12 నెలల పాటు స్టైఫెండరీతో పొందిన ట్రైనింగ్ అనేది ఇస్తారు. వారిలో నాయకత్వ లక్షణాలు అలాగే స్కిల్స్ నేర్పించి ఉపాధి కల్పించడం కోసము. ఇంకా ఆది కర్మయోగి అంటే కనుక ఈ 2 ఇనిషియేటివ్స్ కూడా వాళ్ళే ఎవరు మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ వారు తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్తో పాటు మనకి యునైటెడ్ నేషన్స్ కూడా భాగస్వామ్యం పొంది తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ అనేవి ఇవి. మొత్తం 12 నెలల స్టైఫెండ్ అనేది ఇస్తారు. అలాగే దాని తర్వాత మనకి శిక్షణ అనేది కూడా ఉంటుందన్నమాట 12 నెలల పాటు. మినిస్ట్రీ ఆఫ్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఫెలోషిప్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC ఫర్ సెప్టెంబర్ 2025? జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC సెప్టెంబర్ 2025 కోసం ప్రారంభించిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పేరు ఏమిటి? ఆప్షన్ 1 షార్ట్ టర్మ్ హ్యూమన్ రైట్స్ ఇంటర్న్షిప్, ఆప్షన్ 2 NHRC యూత్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్, ఆప్షన్ 3 హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్, ఆప్షన్ 4 ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకొని రావడం జరిగిందనమాట. ఎందుకోసం ఈ ప్రోగ్రామ్ని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారు అని అంటే కనుక మానవ హక్కులపైన ప్రజలకు అవగాహన అనేది కల్పించాలి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది వచ్చేసి మనకి ఇందులో ఎన్రోల్ చేసుకుంటే కనుక 2 వీక్స్ పాటు జరిగే ఒక ప్రోగ్రామ్ అన్నమాట. నెక్స్ట్, అయితే ప్రస్తుతానికి మనకు ఎవరు మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు అనేసి చూసుకుంటే కనుక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్గా ఎవరున్నారు అనేసి చూసుకుంటే వి సుబ్రహ్మణ్యన్ గారు ఉన్నారనమాట. ఈయన 2024లో మనకి అపాయింట్ అవ్వడం జరిగింది సెప్టెంబర్లో. నెక్స్ట్, విచ్ గ్రామ పంచాయతీ ఓన్ ద గోల్డెన్ అవార్డ్ అండర్ ఏ న్యూ కేటగిరీ ఫర్ గ్రాస్ రూట్స్ డిజిటల్ సర్వీస్ డెలివరీ అట్ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2025? నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2025లో గ్రాస్ రూట్ డిజిటల్ సర్వీస్ డెలివరీ కోసం కొత్త కేటగిరీ కింద బంగారు అవార్డును గెలుచుకున్న గ్రామం ఏది? మనకి ఆప్షన్ 1 వెస్ట్ మజ్లిష్పూర్ త్రిపుర, ఆప్షన్ 2 రోహిణి మహారాష్ట్ర, ఆప్షన్ 3 పల్సానా గుజరాత్, ఆప్షన్ 4 సుకాటి ఒడిషా. మనకి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. రోహిణి మహారాష్ట్ర అనే గ్రామానికి ఈ డిజిటల్ గవర్నెన్స్ గాను డిజిటల్ సర్వీస్ డెలివరీకి గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఏ అవార్డు అనేది చూసుకుంటే కనుక డిజిటల్ డెలివరీ అవార్డు అనమాట. మొత్తం అసలు ఈ అవార్డుని ఎవరిస్తారు అని అంటే కనుక మనకి పరిపాలనా సంస్కరణల విభాగం వారు ఇస్తారనమాట. ఈ పరిపాలనా సంస్కరణల విభాగం వారు 2000 మనకి ఇవి యాన్యువల్ అవార్డ్స్ 2025 గాను రోహిణి మహారాష్ట్రకు రావడం జరిగింది. దీంతోపాటు మనకి గోల్డెన్ అవార్డ్స్ పొందినవి ఇంకా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే కనుక డిజి యాత్రకు గాను మనకి
విమానయాన మంత్రిత్వ శాఖకు గోల్డెన్ అవార్డు వచ్చింది. అలాగే ఎంపీ సంపద 2.0 దీన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు. ఎందుకంటే కనుక ఎంపీ సంపద 2.0 అనేది కాగితపు రహితమైన ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసినందుకు గాను దీనికి ఈ అవార్డు రావడం జరిగింది. అలాగే ఐకార్, ఈ ఐకార్ కూడా ఈ అవార్డు వచ్చిందనమాట, గోల్డెన్ అవార్డు. అయితే దీనికి ఎందుకు వచ్చిందంటే కనుక పశువుల్లో వ్యాధులను అంచనా వేయడం కోసం ఏఐని వాడినందుకు గాను వీరికి అవార్డు వచ్చింది. మనం ఇంకా చూసుకున్నట్లయితే ఐఎండి, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖకు కూడా ఈ అవార్డు రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన పశ్చిమ మజ్లిష్పూర్ త్రిపుర, దీనికి వచ్చేసి సిల్వర్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇంతకీ ఈ అవార్డ్స్, ఈ పరిపాలనా సంస్కరణల విభాగము, ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తాయంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ కింద పనిచేస్తాయన్నమాట. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ వికసిత్ భారత్ బుల్టాన్ 2025, ఇండియాస్ లార్జెస్ట్ స్కూల్ హ్యాకథాన్? భారతదేశంలో అతిపెద్ద పాఠశాల హ్యాకథాన్ అయిన వికసిత్ భారత్ బిల్టాన్ 2025ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ హ్యాకథాన్ని ప్రారంభించారనమాట. ఏంటి ఈ హ్యాకథాన్ అంటే కనుక 6 నుంచి 12 సంవత్సరాల గల స్కూల్ పిల్లలు ఈ హ్యాకథాన్ని నిర్వహించడం జరిగింది. అయితే అటల్ ఇన్నోవేషన్, అలాగే నీతి ఆయోగ్, ఈ రెండు కూడా ఈ హ్యాకథాన్లో భాగస్వామ్యం పంచుకున్నామన్నమాట. నీతి ఆయోగ్ అసలు ఎందుకు ఈ హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక ఏఐ వైపు పిల్లలకు పాఠ్యాంశాలు అనేవి ఏఐ ద్వారా అందించాలన్న ఉద్దేశంతో ఈ హ్యాకథాన్ అనేవి నిర్వహించారు. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, వేర్ ఈజ్ జిలాండియా లొకేటెడ్? జిలాండియా ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 submerged beneath the Pacific Ocean, option 2 off the coast of Antarctica, option 3 in the Indian Ocean, option 4 in the Atlantic Ocean. పసిఫిక్ మహాసముద్రం కింద మునిగిపోయి ఉంది, ఆప్షన్ 2 అంటార్కిటికా తీరంలో, ఆప్షన్ 3 హిందూ మహాసముద్రంలో, ఆప్షన్ 4 అట్లాంటిక్ మహాసముద్రంలో. మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఈ జిలాండియా ఐలాండ్ అనేది ఉందన్నమాట. దీన్నే 8th కాంటినెంట్గా కూడా కొన్నిసార్లు చెప్తాము. అయితే ఇది మనకి పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయి ఉన్న ఐలాండ్. ప్రస్తుతానికైతే ఇది మనకి యాక్టివ్లో లేదు. నెక్స్ట్, కామెట్, నామ్చబర్వా, గుర్ల మందాత అనేవి, కామెట్, నామ్చబర్వా, గుర్ల మందాత ఆర్ ద నేమ్ ఆఫ్ rivers flowing through the Himalayas, option 2 volcanics in the Himalayas, option 3 tribes living in the Himalayas, option 4 mountain peaks in the Himalayas. ఈ నామ్చబర్వా అలాగే కామెట్, గుర్ల మందాత ఇవన్నీ కూడా మనకి మౌంటైన్లోని పీక్స్ అన్నమాట, హిమాలయ శిఖరాలు. మనకి హిమాలయాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ హిమాద్రి అనేసి, అలాగే హిమాచల్ హిమాలయాలు అనేసి, ఇంకా చూసుకున్నట్లయితే శివాలిక్ హిమాలయాలు అనేసి, అదేవిధంగా ట్రాన్స్ హిమాలయాలు, వీటిని టెథీస్ హిమాలయాలు అనేసి కూడా పిలుస్తామన్నమాట. టెథీస్ హిమాలయాలు. ఇక్కడ చూసుకున్న నామ్చబర్వా, ఈ నామ్చబర్వా వచ్చేసి మనకి హిమాద్రి హిమాలయాలలో భాగం అన్నమాట. నామ్చబర్వా మరి కామెట్ అనేది ట్రాన్స్ హిమాలయాల్లో భాగం. కామెట్ ఇందులో కూడా కామెట్ మనకి ట్రాన్స్ హిమాలయాలలో కూడా మళ్ళీ పంజాబ్ హిమాలయాలని, అలాగే కుమయోన్ హిమాలయాలని, అలాగే అస్సాం హిమాలయాలని ఇలా ఉన్నాయన్నమాట. ఈ కుమయోన్ హిమాలయాలలో భాగమే ఈ కామెట్ అనే పర్వతం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక హిమాద్రి,
ఈ హిమాద్రి హిమాలయాల్లో మనకి ఇండియాలోనే హైయెస్ట్ హిమాలయన్ రేంజ్ అనేది ఉందన్నమాట. అయితే ఏంటి అది, ఇండియాలోనే మనకి అత్యంత ఎత్తైన శిఖరం ఏది అనేసి చెప్పుకుంటామంటే కనుక కాంచనజంగా. దీని హైట్ ఎంత అంటే కనుక మనకి 8598 మీటర్స్. మొత్తంగా చూసుకుంటే కనుక ఎవరెస్ట్ అనమాట. కానీ ఇండియాలో అయితే కనుక కాంచనజంగా, ఇది సిక్కింలో ఉంటుంది మనకి. ఈ ఎవరెస్ట్ వచ్చేసి మనకి నేపాల్లో ఉంటుంది. దీని హైట్ ఎంత అంటే కనుక 8850 మీటర్లు అనమాట. ఈ ఎవరెస్ట్నే మనకు ఇండియాలో ఎవరెస్ట్ అని, అలాగే నేపాల్లో సాగర్మాత అని, ఇంకా చూసుకున్నట్లయితే టిబెట్లో వచ్చేసి మనకి చోలుంగ్మా అని, అలాగే చైనాలో చూసుకున్నట్లయితే కోమోలుంగ్మో అనేసి పిలుస్తారనమాట. కోమోలుంగ్మో అనేసి పిలుస్తారు. ఇది మనకి దీని గురించి ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా మనకి హిమాలయాల్లోని పర్వత శిఖరాలు. నెక్స్ట్, కైలాస్ సత్యర్థి అనే వ్యక్తి దేనికి వ్యవస్థాపకుడు? కైలాస్ సత్యర్థి వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆప్షన్ 1 బచ్పన్ బచావో ఆందోళన్, ఆప్షన్ 2 సబ్కో పదావో ఆందోళన్, ఆప్షన్ 3 స్త్రీ బచావో ఆందోళన్, ఆప్షన్ 4 బేటీ పడావో ఆందోళన్. మనకి బచ్పన్ బచావో ఆందోళన్ అనే సంస్థను స్థాపించారనమాట. ఎప్పుడు దీన్ని స్థాపించారు అనేసి చూసుకున్నట్లయితే 1980లో స్థాపించడం జరిగింది. దేనికోసము అనేసి అంటే కనుక బాల కార్మికులను, అలాగే మనకి డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి, చిన్నపిల్లల కోసం అనమాట మెయిన్ దీన్ని స్థాపించడం కారణము. అలాగే అక్రమ రవాణా ఉంటుంది కదా, ఈ అక్రమ రవాణాను అరికట్టడం కోసము ఈ బచ్పన్ బచావో ఆందోళన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది కైలాస్ సత్యర్థి గారు. అయితే ఈయనకి 2014లో నోబెల్ పీస్ అవార్డు రావడం జరిగింది మలాలా యూసఫ్జాయ్తో కలిపి. నెక్స్ట్, we hear others speaking to us from adjacent rooms due to dash of sound waves. ధ్వని తరంగాల డాష్ కారణంగా ప్రక్కనే ఉన్న గదుల నుండి ఇతరులు మనతో మాట్లాడడం మనం వింటాము. దానికి రీజన్ ఏంటి? ఆప్షన్ 1 ఇకో, ఆప్షన్ 2 డిఫ్రాక్షన్, ఆప్షన్ 3 రిఫ్లెక్షన్, ఆప్షన్ 4 రిఫ్రాక్షన్. మనకి డిఫ్రాక్షన్ అనేది దీనికి కారణం అనమాట. డిఫ్రాక్షన్ అనేసి చెప్తాము. ఏంటి డిఫ్రాక్షన్ అని చూసుకుంటే కనుక మనకి సౌండ్ వేవ్స్కి ఏదైనా అబ్స్టకిల్ జరిగినప్పుడు ఇలా నారో ద్వారా సౌండ్ వేవ్స్ అనేవి పాస్ అయ్యాయి అనుకోండి. నారో స్పేస్ ద్వారా సౌండ్ వేవ్స్ పాస్ అయినప్పుడు ఇవి వచ్చేసి మనకి వంపులు లేకుండా ఎక్కువ వేగంతో వినిపిస్తాయి అన్నమాట. అదే అలా లేకుండా సౌండ్ వేవ్స్ పాస్ అయ్యేటప్పుడు ఈ స్పేస్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఈ పాస్ అయిన సౌండ్ వేవ్స్ అనే వాటికి మనకి వంపులు తిరిగి పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అవి స్లోగా వినిపిస్తాయి. ఇలా నారో ద్వారా పాస్ అయినవి ఎక్కువ నాయిస్తో వినిపిస్తాయి. ఇది మనకి డిఫ్రాక్షన్ అనేసి చెప్తాము. విక్షేపం అనేది రీజన్ అన్నమాట. ప్రతిధ్వని కాదు. ఇంకా రిఫ్రాక్షన్ అనేవి లైట్కి సంబంధించినవి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద యుఎన్? కింది వాటిలో యుఎన్ఓలోని భాగం కాదు. మనకి యుఎన్ఓలో మొత్తము 5 విభాగాలు ఉంటాయి అనేసి చెప్పుకున్నాం కదా, అందులో కానిది ఏది అంటున్నారు. ఆప్షన్ 1 ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఆప్షన్ 2 ద జనరల్ అసెంబ్లీ, ఆప్షన్ 3 ద సెక్యూరిటీ కౌన్సిల్, ఆప్షన్ 4 ద స్టేట్ కౌన్సిల్. ద స్టేట్ కౌన్సిల్ అనేది మనకి యుఎన్ఓ విభాగాలలో ఒక భాగం కాదనమాట. అయితే ఇవి కాకుండా మనకి ఇంకా ఏమున్నాయి యుఎన్ఓలో అనేసి చూసుకుంటే కనుక యుఎన్ఓ 5 విభాగాలలో అనేసి చూసుకుంటే యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది కూడా ఇందులో భాగంగానే ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే సెక్రటేరియట్, ఇక్కడ సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చారు మనకి. యుఎన్ సెక్రటేరియట్ అనేది కూడా ఈ 5 విభాగాలలో ఒకటనమాట. సెక్రటేరియట్ ఒకటైతే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఒకటి. 4th ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ మఖా was instituted in year dash and awarded to the overall top performing Indian universities in the sports. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఏ సంవత్సరంలో స్థాపించబడింది మరియు ఇది క్రీడల మొత్తం మీద అత్యుత్తమ పనితీరు కనబరిచిన భారతీయ విశ్వవిద్యాలయానికి ప్రదానం చేయబడుతుంది. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది మనకి అన్ని స్పోర్ట్స్ విభాగాలలో ఇస్తారండి. అయితే
భారతదేశంలోని యూనివర్సిటీస్కి, గుర్తింపు పొందిన యూనివర్సిటీస్కి ఇది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీన్ని మనము 1956-57లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మనకు మొట్టమొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు మీదుగా ఈ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. మరైతే 2024 ఎవ్రీ ఇయర్ జనవరిలో అనౌన్స్ చేస్తారనమాట. 2024లో మనకి చండీగఢ్ యూనివర్సిటీకి రావడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద హీట్ బడ్జెట్? హీట్ బడ్జెట్ అంటే ఏమిటి? ఆప్షన్ 1, ద బ్యాలెన్స్ బిట్వీన్ ద outgoing heat of the sun and the incoming heat absorbed by the earth. Option 2, solar radiation. Option 3, the balance between the incoming heat absorbed by the earth and the outgoing heat in the form of radiation. Option 4, terrestrial radiation. సూర్యుని నుండి వెలువడే వేడి మరియు భూమి గ్రహించి లోపలికి వచ్చే వేడి మధ్య సమతుల్యత. ఆప్షన్ 2, సౌర వికిరణము. ఆప్షన్ 3, భూమి గ్రహించే లోపలికి వచ్చే వేడి మరియు రేడియేషన్ రూపంలో బయటికి వచ్చే వేడి మధ్య సమతుల్యత. ఆప్షన్ 4, భూ సంబంధమైన వికిరణము. మనకి ఇక్కడ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద ఇన్కమింగ్ హీట్ అబ్జార్బ్డ్ బై ద ఎర్త్ అండ్ ద అవుట్గోయింగ్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. దీని గురించి ఇంకా మనకి క్లారిటీగా రావాలంటే కనుక ఫస్ట్ మనకి సౌర వికిరణం కొన్ని టర్మ్స్ తెలియాలండి. సౌర వికిరణం అంటే ఏంటంటే కనుక సూర్యుడి నుండి మనకు వచ్చే ఉష్ణోగ్రత అంతా ఉంటుంది కదా, ఈ ఉష్ణోగ్రతనే సౌర వికిరణం అంటామన్నమాట. దీన్నంతా సౌర వికిరణం అనేసి చెప్తాం. అంటే మొత్తం వెదజల్లబడుతుంది సూర్యుని యొక్క హీట్. అయితే దీని తర్వాత ఇంకొక టర్మ్ మనకు తెలియాలి, సౌరపుటం. ఏంటి సౌరపుటం అంటే కనుక ఇక్కడ ఎర్త్ ఉంటుంది అనుకుంటే ఈ ఎర్త్ పైన ఎంత రేస్ అయితే పడతాయో, ఎంత టెంపరేచర్ అయితే ఎర్త్కు రీచ్ అవుతుందో దాన్ని మనము సౌరపుటం అనేసి చెప్తామన్నమాట. ఆ తర్వాత సౌర స్థిరాంకం. ఎంత ఎర్త్ అయితే ఎంత ఈ సౌర వికిరణం ద్వారా వచ్చిన ఈ రేస్ అన్నిటిని సౌరపుటం ద్వారా భూమి ఎంతైతే గ్రహించుకుంటుందో దాన్ని సౌరపుటం అనేసి చెప్తాము, ఎంత టెంపరేచర్ని అయితే. అలాగే సౌర స్థిరాంకము అనేసి అంటే కనుక భూమి అంతా రేడియేషన్, మనకి అంతా సూర్యుని నుంచి వచ్చిన టెంపరేచర్ అంతా భూమి గ్రహించుకోలేదు కదా, 1/2000 మిలియన్లు మాత్రమే గ్రహించుకుంటుందన్నమాట. దీంట్లో ఒక చదరపు సెంటీమీటర్కు భూమి ఎంతైతే గ్రహించుకోగలుగుతుందో అంత టెంపరేచర్ని 1.94 టెంపరేచర్ని మాత్రమే భూమి వాడుకుంటుందన్నమాట. దీన్ని సౌర స్థిరాంక విలువ అనేసి చెప్తాము. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే కనుక భూమి నుండి వచ్చిన రేడియేషన్ అంతా ఫస్ట్ మనకి భూమిపైకి సూర్యుని యొక్క మార్నింగ్ ఈ పడే సౌర వికిరణము, సౌరపుటం అంతా ఏ విధంగా సౌర వికిరణం ద్వారా పడిన ఈ టెంపరేచర్ అంతా కూడా సౌరపుటం ద్వారా భూమి ఎంత గ్రహించుకుంటుందో అంత గ్రహించుకుంటుందన్నమాట. ఆ గ్రహించుకున్నది ఏ విధంగా ఉంటుందంటే మార్నింగ్ టైంలో, పగటి వేళలో ఏమో సూర్యుడి నుంచి వచ్చేదాన్ని హర్ష తరంగాల ద్వారా భూమి అబ్జర్వ్ చేసుకుంటుంది. నైట్ టైం అయ్యేసరికి దీర్ఘ తరంగాల ద్వారా భూమిలో ఉన్న వేడినంతా కూడా భూమి బయటికి వదిలేస్తుంది. దాన్నే ఇక్కడ ఏమో ఎంత వాడుకుంటుందని చెప్పాం కదా, తీసుకుంటుంది, రిమైనింగ్ ఇచ్చేదాన్ని మనం ఇంకా చెప్పాలంటే కనుక దాన్నే టెంపరేచర్లో చెప్తే ఉష్ణోగ్రత, భూ ఉష్ణోగ్రత అనేసి చెప్తామన్నమాట. ఇక్కడ దాన్నే మనం హీట్ బడ్జెట్ అనేసి చెప్తాము. ఈ హీట్ బడ్జెట్ అంటే కనుక మనకు ఎకానమీ టర్మ్ గుర్తొస్తుందన్నమాట. ఎకానమీ టర్మ్లో మనకి హీట్ బడ్జెట్ అనేది ఏం లేదండి, హాట్ మనీ అనేసి ఉంటుంది, అలాగే హీటెడ్ మనీ అనేసి ఉంటుందన్నమాట. ఇంతకీ ఎకానమీలో హాట్ మనీ అంటే ఏంటంటే కనుక ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక కరెన్సీ, ఒక దేశపు కరెన్సీ సప్లై బాగా తక్కువగా ఉండి దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటే కనుక దాన్ని హాట్ మనీ అనేసి చెప్తాము. అలాగే హీటెడ్ మనీ అనేసి ఏంటంటే కనుక ఒక దేశంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండి దాని యొక్క మూలధనం అనేది ఎక్కువగా ఉండి ఇంకొక దేశంలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండి మూలధన పెట్టుబడులు అనేవి తక్కువగా ఉంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న దేశం నుండి వడ్డీ రేట్లు
వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న దేశం నుండి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న దేశానికి మూలధన పెట్టుబడి వస్తుంది కదా, దాన్నే మనం ఏమని చెప్తామంటే హీటెడ్ మనీ అనేసి చెప్తామన్నమాట. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ద బ్యాలెన్స్ బిట్వీన్ ద ఇన్కమింగ్ హీట్ అబ్జర్వ్డ్ బై ద ఎర్త్ అండ్ ద అవుట్ గోయింగ్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద మస్కులర్ సిస్టమ్ అటాచెస్ బోన్ టు బోన్? కండరాల వ్యవస్థలో ఏ భాగం ఎముకను అటాచ్ చేస్తుంది? ఆప్షన్ 1 టెండాన్, ఆప్షన్ 2 కార్టిలేజ్, ఆప్షన్ 3 మజిల్, ఆప్షన్ 4 లిగమెంట్. ఆప్షన్ 1 స్నాయువు, ఆప్షన్ 2 మృదులాస్థి, ఆప్షన్ 3 కండరాలు, ఆప్షన్ 4 స్నాయువు. ఇక్కడ మనకు వచ్చేసి కార్టిలేజ్ బోన్ అన్నమాట. ఈ కార్టిలేజ్ బోన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కనుక మన నోస్, అలాగే ఈ చెవులు ఉంటాయి కదా, ఇవంతా కూడా మనకి కార్టిలేజ్ బోన్తో తయారై ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తాయి అన్నమాట, బాడీకి ఒక స్ట్రక్చర్ ఆర్ షేప్ని ఇస్తాయి. ఇవి మనకి బెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంటాయి కదా, ఇవంతా ఇలా అంటే కనుక బెండ్ అయ్యే టైప్. నెక్స్ట్ టెండాన్. ఈ టెండాన్ వచ్చేసి మనకి బోన్ టు బోన్, ఇదొక టిష్యూ, బోన్ టు బోన్ ఉండే ఒక ఫైబ్రస్ టిష్యూ అనమాట. లిగమెంట్ కూడా మనకి అంతే. ఇది మనకి మెయిన్గా ఎక్కడ కనిపిస్తుంది అంటే లిగమెంట్ కీళ్ళల్లో వంగడానికి దానికి హెల్ప్ చేస్తుంది ఈ లిగమెంట్ అనేది. ఇది కూడా ఒక ఫైబ్రస్ టిష్యూ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ సెక్టార్ యూనిట్? కింది వాటిలో ఏది ప్రభుత్వ రంగ యూనిట్ కాదు? ఆప్షన్ 1 ఐసీసీఐ, ఆప్షన్ 2 బీసీసీఎల్, ఆప్షన్ 3 బీహెచ్ఈఎల్, ఆప్షన్ 4 ఎన్టీపీసీ. మనకి ఐసీసీఐ బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టార్ అనమాట. మిగిలినవన్నీ కూడా ఏంటంటే కనుక ప్రభుత్వ రంగ సంస్థలు. ఇక్కడ మనకి భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అనమాట. ఇది 1971 తర్వాత ప్రభుత్వ రంగంలోకి మారింది, అంతకుముందు ప్రైవేట్గా ఉండింది. ఇది వచ్చేసి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. నెక్స్ట్ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్. ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వ రంగ సంస్థలు. నెక్స్ట్, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లొకేటెడ్? అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 జెనీవా స్విట్జర్లాండ్, ఆప్షన్ 2 వాషింగ్టన్ డీసీ యుఎస్ఏ, ఆప్షన్ 3 లియోన్ ఫ్రాన్స్, ఆప్షన్ 4 హెల్సింకి ఫిన్లాండ్. మనకి ఎక్కడుందంటే జెనీవా స్విట్జర్లాండ్లో ఉందన్నమాట ఈ ఐఎల్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్. దీన్ని వచ్చేసి 1990లో స్థాపించడం జరిగింది. దేనికోసం అంటే కనుక అంతర్జాతీయ కార్మికులను ఉద్దేశించి స్థాపించబడిన సంస్థ. అంతర్జాతీయ కార్మికులను ఉద్దేశించి స్థాపించబడిన సంస్థ ఈ ఐఎల్ఓ అనేది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఆర్థిక భద్రత ఇలాంటివన్నీ కూడా ఇందులోని ముఖ్య అంశాలుగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, 24వ జైన తీర్థంకరుడు ఎవరు? హూ వాజ్ ద 24th జైన్ తీర్థంకర? ఆప్షన్ 1 గోమటేశ్వర, ఆప్షన్ 2 పార్శ్వనాథ, ఆప్షన్ 4 రిషభ, ఆప్షన్ 3 రిషభ, ఆప్షన్ 4 మహావీర. మనకి 23వ తీర్థంకరుడుగా జైన మతానికి చెందిన వ్యక్తి అనమాట. ఈయన పార్శ్వనాథుడు ఉంటాడు. అలాగే 24వ తీర్థంకరుడుగా ఎవరు ఉంటారంటే వర్ధమాన మహావీరుడు ఉండడం జరుగుతుంది. మొత్తం మనకి 24 మంది తీర్థంకరులు ఉంటారనమాట. జైన మత గురువులనే తీర్థంకరులు అనేసి చెప్తాము. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే తీర్థంకరులు అంటే ఎవరు? తీర్థంకర అంటే మీనింగ్ ఏంటంటే కనుక వారధిని నిర్మించేవాడు అనేసి అర్థం వస్తుందన్నమాట. మనకి మొదటి తీర్థంకరుడుగా ఈ రిషభనాథుడు ఉంటాడు. ఈయన కొడుకే మనకి గోమటేశ్వర. ఈయననే బాహుబలి అనేసి కూడా పిలుస్తామన్నమాట. గోమటేశ్వర, బాహుబలి అంటాము. ఈయన యొక్క విగ్రహం వచ్చేసి మనకి శ్రావణ బెలగోలలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ వర్ధమాన మహావీరుని గురించి చూసుకున్నట్లయితే ఈయన వచ్చేసి కుందల గ్రామంలో జన్మిస్తాడనమాట. కుందల గ్రామం ఎవరికి జన్మిస్తారు అంటే కనుక ఈయన యొక్క తల్లి త్రిశాల. ఈయన 30వ సంవత్సరంలో తన జీవితాన్ని సన్యాసానికి అంకితం చేయాలనుకొని 30వ సంవత్సరంలో వెళ్తే 42వ సంవత్సరంలో ఈయనకి జ్ఞానోదయం అవ్వడం జరుగుతుంది. ఈ జ్ఞానోదయం ఎక్కడైంది అనేది చూసుకుంటే రిజుపాలికా నది ఒడ్డున జృంబికా వనంలో ఈయనకి జ్ఞానోదయం అయ్యింది.
వర్ధమాన మహావీరుడికి. అలాగే ఈయన మరణించిన ప్లేస్ ఎక్కడంటే కనుక పావాపురిలో మరణించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈయన సన్యసించిన వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. అదే బౌద్ధుడు సన్యసించిన వయసు అంటే కనుక మనము ఎంత చెప్పుకోవాలి, 29 సంవత్సరాలు. ఆయనకి ఎప్పుడు జ్ఞానోదయం అయిందంటే కనుక 35 సంవత్సరాలలో. ఇది బుద్ధుడికి, ఇదేమో వర్ధమాన మహావీరుడికి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వేర్ ఈస్ ద కొల్లేరు లేక్ సిచ్యుయేటెడ్? కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 అస్సాం, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ 4 గుజరాత్. మనకి ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు ఉందన్నమాట. ఇంతకీ ఏ జిల్లాలో ఈ కొల్లేరు సరస్సు ఉంది అనేసి చూసుకుంటే తిరుపతి. ఇక్కడ మనకి ఫేమస్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది, ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది కదా, తిరుపతి కొల్లేరు సరస్సులోనే అన్నమాట. అయితే ఈ కొల్లేరు సరస్సు మనకి ఆంధ్రప్రదేశ్ నుండి రామ్సార్ సైట్గా గుర్తింపు పొందిన ఏకైక సరస్సు అన్నమాట. నెక్స్ట్, డాష్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్? ఆప్షన్ 1 మాంటాలజీ, ఆప్షన్ 2 సిస్మాలజీ, ఆప్షన్ 4 వాల్కనాలజీ, ఆప్షన్ 3 వాల్కనాలజీ, ఆప్షన్ 4 టోపోగ్రఫీ. మనకి మాంటాలజీ అంటే కనుక స్టడీ ఆఫ్ మౌంటైన్స్. ఇక్కడ ఎర్త్ క్వేక్స్ గురించి చదివే అధ్యయనాన్ని ఏమంటామంటే సిస్మాలజీ అనేసి చెప్తామన్నమాట. వాల్కనాలజీ అంటే స్టడీ ఆఫ్ వాల్కనిక్స్. అలాగే టోపోగ్రఫీ అంటే కనుక స్టడీ ఆఫ్ షేప్ అండ్ ల్యాండ్స్. స్టడీ ఆఫ్ షేప్ ఆన్ ల్యాండ్స్. నెక్స్ట్, which ministry oversees the functioning of the Employees Provident Fund Organization? EPFO. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పనితీరును ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది? ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆప్షన్ 2 మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఆప్షన్ 3 మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఆప్షన్ 4 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఈ ఈపీఎఫ్ఓని పర్యవేక్షిస్తారనమాట. సెకండ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజరింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్? ధ్వని తీవ్రతను కొలవడానికి కింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? ఆప్షన్ 1 పాస్కల్, ఆప్షన్ 2 క్యూరీ, ఆప్షన్ 3 డెసిబెల్, ఆప్షన్ 4 జౌల్. మనకి తెలుసు డెసిబెల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. పాస్కల్ అనేది మనం దేనికి వాడతామంటే కనుక యూనిట్ ఆఫ్ ప్రెషర్ని మెజర్ చేయడం కోసం, యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఒత్తిడిని. ఈ క్యూరీ అనేది వచ్చేసి రేడియేషన్, యూనిట్ ఆఫ్ రేడియేషన్. మేడం క్యూరీ గారు చేసిన రేడియేషన్ కోసం ఆవిడ చేసిన కృషికి గాను ఆ క్యూరీని మనము రేడియేషన్ని ఎందులో కొలుస్తామంటే క్యూరీలో కొలుస్తామనేసి చెప్తామన్నమాట. ఇంకా జౌల్ వచ్చేసి వర్క్ లేదంటే కనుక ఎనర్జీని కొలవడానికి వాడే యూనిట్. డెసిబుల్ అనేది సౌండ్ని కొలవడానికి వాడే యూనిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ విండ్ స్పీడ్? గాలి వేగాన్ని కొలవడానికి ఈ కింది పరికరాలలో ఏది ఉపయోగించబడుతుంది? ఆప్షన్ 1 ఓడోమీటర్, ఆప్షన్ 2 హైగ్రోమీటర్, ఆప్షన్ 3 అనిమోమీటర్, ఆప్షన్ 4 అమ్మీటర్. ఇక్కడ అనిమోమీటర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. గాలి వేగాన్ని, విండ్ స్పీడ్ను, విండ్ డైరెక్షన్ను, విండ్ యొక్క ప్రెషర్ను అనిమోమీటర్లో కొలుస్తాము. మరైతే కనుక ఓడోమీటర్, ఈ ఓడోమీటర్ అనేది మనకి వర్షపాతాన్ని అలాగే హిమపాతాన్ని కొలవడానికి వాడతామన్నమాట. వర్షపాతము అలాగే హిమపాతము వీటిని కొలవడానికి ఓడోమీటర్ని వాడతాము. హైగ్రోమీటర్, ఈ హైగ్రోమీటర్ వచ్చేసి మనకి దేనికి వాడతామంటే కనుక హ్యూమిడిటీని కొలవడానికి. అమ్మీటర్ వచ్చేసి మనము కరెంటును కొలవడానికి వాడతాము. నెక్స్ట్, ద చైర్మన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ షుడ్ బి? జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు వ్యవహరించాలి? ఆప్షన్ 1 లోక్సభ స్పీకర్, ఆప్షన్ 2 ప్రధానమంత్రి, ఆప్షన్ 3 భారత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ 4 ప్రతిపక్ష నాయకుడు. మనకి ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది 1993లో ఏర్పడిందనమాట. 1993లో ఏర్పడిన ఈ కమిషన్కు 1+5గా మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఒకరేమో చైర్మన్, మిగతా 5 మంది ఏమో సభ్యులుగా ఉంటారు. ఈ చైర్మన్గా ఎవరు ఉండాలంటే కనుక భారత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఉండాలన్నమాట. భారత సుప్రీంకోర్టు యొక్క రిటైర్డ్ CJI ఉండాలి. ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇంతకు ఎవరు అపాయింట్ చేస్తారు అనేసి చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట.
రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. మరి రాష్ట్రపతి తనంతట తానే అపాయింట్ చేస్తారా అంటే లేదు. రాష్ట్రపతి పిఎం అధ్యక్షతన ఉన్న ఒక కమిటీని సంప్రదించి తర్వాత ఈయనని అపాయింట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ పిఎం అధ్యక్షత ఉన్న కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు, వారు ఎవరెవరు ఉంటారు అనేసి చూసుకుందాం. ఫస్ట్ పిఎం ఉంటారు, అలాగే హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఉంటారు. తర్వాత చూసుకున్నట్లయితే లోక్సభ స్పీకర్ ఉంటారు, అలాగే రాజ్యసభ చైర్పర్సన్ ఉంటారు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, అలాగే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ఉంటారన్నమాట. ఈ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి మనకు చైర్మన్ని ఎన్హెచ్ఆర్సీ యొక్క చైర్మన్ని నియమించడం జరుగుతుంది. మరి ఈ సభ్యులు ఉంటారని చెప్పుకున్నాం కదా, ఈ సభ్యులు ఎవరెవరు ఉంటారు అనేసి చూసుకున్నట్లయితే సభ్యులుగా ఎవరెవరు ఉంటారంటే ఇద్దరిలో ఒకళ్ళేమో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా కానీ లేదంటే రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తిగా కానీ ఉండాలి. ఇంకొక వ్యక్తి ఏమో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కానీ లేదంటే హైకోర్టు యొక్క రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తిగా కానీ ఉండాలన్నమాట. మరి మిగిలిన ముగ్గురు సభ్యులు కూడా ఇంకా మానవ హక్కులపైన అవగాహన కలిగిన వాళ్ళై ఉండాలి. మానవ హక్కుల అవగాహన కలిగిన వాళ్ళై అనుభవజ్ఞులు అవగాహన కూడా కాదండి, మానవ హక్కుల యందు అనుభవం కలిగిన వ్యక్తులయ్యి ఉండాలన్నమాట. వీళ్ళల్లో ఒక స్త్రీ ఖచ్చితంగా ఉండాలి, ఒక లేడీ ఉండాలన్నమాట ముగ్గురు సభ్యులలో. ఈ విధంగా 1+5 మెంబర్స్గా ఉంటారు. అయితే వీళ్ళు పునర్నియామకానికి అర్హులా కాదా అన్న చూసుకున్నట్లయితే కనుక పునర్నియమించబడచ్చు. వీళ్ళు పునర్నియామకానికి అర్హులే అవుతారు. థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి మనకి ఎవరు చైర్పర్సన్గా ఉన్నారని చెప్పుకున్నాం, ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, వి రామసుబ్రమణియన్ గారు ప్రజెంట్ మనకి ఎన్హెచ్ఆర్సీ యొక్క కమిషనర్గా ఉన్నారు. అలాగే ఇక్కడ 1+5 సభ్యులు ఉంటారనేసి చెప్పుకున్నాం కదా, ఇంకా 7 సభ్యులు ఎక్స్-అఫిషియో పర్సన్స్ ఉంటారనమాట. ఎక్స్-అఫిషియో అంటే పదవీ రీత్యా సభ్యులుగా ఉంటారు. వాళ్ళు ఎవరెవరు ఉంటారు అనేసి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి మనకి నేషనల్ మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ ఉంటారు, అలాగే ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ ఉంటారు, అలాగే ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ ఇందులో సభ్యులుగా ఉంటారు, అలాగే మహిళా కమిషన్ యొక్క చైర్పర్సన్ ఉంటారు ఇందులో సభ్యులుగా. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్పర్సన్ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇంకొక దివ్యాంగుల కమిషన్ చైర్పర్సన్గా కూడా దివ్యాంగుల కమిషన్ చైర్పర్సన్ కూడా ఇందులో సభ్యులుగానే ఉంటారన్నమాట. నెక్స్ట్, చంద్రగుప్త 1 తర్వాత గుప్త సింహాసనాన్ని అధిష్ఠించినది ఎవరు? హూ యాక్స్టెంట్ ద గుప్తా థ్రోన్ ఆఫ్టర్ చంద్రగుప్త 1? ఆప్షన్ 1 బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ 2 సముద్రగుప్తుడు, ఆప్షన్ 3 శూద్రకుడు, ఆప్షన్ 4 శ్రీగుప్తుడు. మనకి చంద్రగుప్త 1 తర్వాత సముద్రగుప్తుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగిందనమాట. శ్రీగుప్తుడు వచ్చేసి మనకి గుప్త సామ్రాజ్యం యొక్క మూల పురుషుడు. తర్వాత చంద్రగుప్త 1 వచ్చేసి మొదటి చంద్రగుప్తుడు వచ్చేసి గుప్త సామ్రాజ్యం యొక్క సామ్రాజ్య స్థాపకుడు అనేసి చెప్తామన్నమాట. సముద్రగుప్తునికి ఉన్న బిరుదులు ఏమేమని చెప్పుకున్నాము? కవిరాజు, అలాగే ఇండియన్ నెపోలియన్. ఈయన సంగీత విద్వాంసుడు అనమాట. నెక్స్ట్, డాష్ వాజ్ ద బుద్ధిస్ట్ మాన్యుమెంట్ built by Emperor Ashoka in మధ్యప్రదేశ్ టు హానర్ లార్డ్ బుద్ధ. డాష్ అనేది బుద్ధుడిని గౌరవించడానికి మధ్యప్రదేశ్లో అశోక చక్రవర్తి నిర్మించిన బౌద్ధ స్మారక చిహ్నం. డాష్ అది ఏంటి? ఆప్షన్ 1 దమేక్ స్తూపం, ఆప్షన్ 2 బావికొండ స్తూపం, ఆప్షన్ 3 మహాబోధి స్తూపం, ఆప్షన్ 4 సాంచి స్తూపం. సాంచి స్తూపాన్ని మనకి నిర్మించడం జరిగిందనమాట అశోకుడు. ఎక్కడ అంటే కనుక మహారాష్ట్రలో. దీని నుండే కదా మనము సత్యమేవ జయతే అనేసి తీసుకున్నాము, దీని నుండే కదా మనము
ఎంబ్లమ్ని పెట్టుకున్నాము, ఇండియా యొక్క ఎంబ్లమ్గా గుర్తించుకున్నాం అన్నమాట. అందులో ఏమేమి తీసేసాము అంటే కనుక సింహము, ఏనుగు, ఆ సాంచి స్తూపం నుంచి తీసుకున్న దాన్నే ఎంబ్లంగా పెట్టుకున్నాము. ఏనుగు, సింహము, అదేవిధంగా తామర పువ్వు, వీటిని తీసేసి ఎద్దును అలాగే గుర్రాన్ని అలాగే ఉంచాం ఆ ఎంబ్లం. మరియు సాంచి స్తూపంలో వచ్చేసి మనకి 4 సింహాలు ఉంటాయి కదా, ఆ 4 సింహాలను కూడా మనము పెట్టుకోవడం జరిగింది. 3 సింహాలను తీసుకొని పెట్టుకున్నాం అన్నమాట. అలాగే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అన్న నినాదాన్ని కూడా యాడ్ చేసాము ఆ ఎంబ్లంకి. సాంచి స్తూపం యొక్క నమూనానే తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము బుద్ధుడి యొక్క అవశేషాల మీదుగా మొత్తం 9 స్తూపాలు స్థాపించబడ్డాయన్నమాట దేశవ్యాప్తంగా. అయితే వీటిని అశోకుడు మొత్తం 84 స్తూపాలుగా భారతదేశం మొత్తం స్థాపించడం జరిగింది. 4th వన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వాలటైల్ మెమొరీ? కింది వాటిలో ఏది వాలటైల్ మెమొరీ? ఆప్షన్ 1 ర్యామ్, ఆప్షన్ 2 ప్రోమ్, ఆప్షన్ 3 రామ్, ఆప్షన్ 4 ఈప్రామ్. మనకి ర్యామ్ అనేది వాలటైల్ మెమొరీ అన్నమాట. నెక్స్ట్, కతియవార్ ద్వీపకల్పం డాష్ యొక్క భౌగోళిక మరియు సాంస్కృతిక విస్తరణ. కతియవార్ పెన్సిలా ఈజ్ ఏ జాగ్రఫికల్ అండ్ కల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డాష్. ఆప్షన్ 1 అహ్మదాబాద్, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 రాణిపూర్. ఇక్కడ రాజస్థాన్ కాదండి, గుజరాత్ ఉండాలి ఆప్షన్, బై మిస్టేక్. గుజరాత్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ కతియవార్ ద్వీపం అనేది మనకి గుజరాత్లో సంబంధం ఉన్న ద్వీపం అనమాట. అయితే దీనికి పేరు ఎలా వచ్చిందంటే కనుక కతి క్యాస్ట్ అనే వాళ్ళ వల్ల రావడం జరిగిందనమాట. మొఘల్ ఎంపైరర్ ఉన్నప్పుడు, అంటే మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఈ కతియవార్ వచ్చేసి కతి హ్యాండ్ క్రాఫ్ట్ అనేది అక్కడ ఫేమస్గా ఉండిందనమాట. దాంతో కతియవార్ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. ఇది గుజరాత్తో భౌగోళిక మరియు సాంస్కృతిక సంబంధం కలిగి ఉన్న ద్వీపకల్పం. నెక్స్ట్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఫెస్టివల్ మోత్సు సెలబ్రేటెడ్? భారతదేశంలో ఏ ప్రాంతంలో మోత్సు పండుగ జరుపుకుంటారు? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 గోవా, ఆప్షన్ 4 నాగాలాండ్. మనకి నాగాలాండ్లో ఈ మోత్సు అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ మే 1st వీక్న సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే దీన్ని ఆవో అనే తెగ ప్రజలు జరుపుకుంటారనమాట. ఏ తెగ ప్రజలు? ఆవో అనే తెగ ప్రజలు దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఆవో తెగ ప్రజలు ఆ మోత్సు పండుగ రోజు ఏం చేస్తారంటే, ఇంటికి చిన్న చిన్న రిపేర్లు ఉంటే కనుక ఈ ఇంటి రిపేర్లు అనేవి చేసుకుంటారు. అలాగే వ్యవసాయం దున్నడము ఇలాంటి పనులు అనేవి మొదలు పెడతారు మోత్సు పండుగ సందర్భంగా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ సపోర్ట్ రూరల్ డెవలప్మెంట్? కింది వాటిలో ఏది గ్రామీణాభివృద్ధి మద్దతు ఇవ్వదు? గ్రామీణాభివృద్ధికి మద్దతు ఇవ్వని ఆప్షన్ ఏంటంటున్నారు? ఆప్షన్ 1 మానవ వనరుల అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఆప్షన్ 2 అర్బన్ క్రెడిట్, ఆప్షన్ 3 డెవలప్మెంట్ ఆఫ్ మార్కెటింగ్, ఆప్షన్ 4 ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. మనకి అర్బన్ క్రెడిట్ అనేది గ్రామీణాభివృద్ధికి మద్దతు ఇవ్వదన్నమాట. మానవ వనరుల అభివృద్ధి అనేది మనకి ఇది ఎందుకంటే కనుక రూరల్ ఏరియాస్లో వారి యొక్క ఆరోగ్యము, అదేవిధంగా విద్యా ప్రమాణాలు, అలాగే స్కిల్ ఉపాధి కల్పించడము ఇలాంటి అన్నిటిపైన మనకి వర్క్ చేస్తుంది ఈ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదనమాట. సో సెకండ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే కనుక మద్దతు ఇవ్వనిది అడిగారు కాబట్టి. నెక్స్ట్, నాన్ వాలటైల్ మెమరీ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ దట్ క్యాన్ రిటైన్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ వెన్ ద కంప్యూటర్ ఈజ్. నాన్ వాలటైల్ మెమొరీ అనేది కంప్యూటర్ ఎలా ఉన్నప్పుడు నిల్వ చేయబడిన సమాచారాన్ని నిలుపుకోగల ఒక రకమైన కంప్యూటర్ మెమొరీ. నాట్ ప్రాసెస్ చేయబడలేదు. ఆప్షన్ 2 అడపాదడపా శక్తితో పనిచేస్తుంది. ఆప్షన్ 3 పవర్డ్, ఆప్షన్ 4 శక్తి లేనప్పుడు. నాట్ పవర్డ్, నాన్ వాలటైల్ మెమొరీ అనేది కంప్యూటర్ పవర్లో లేనప్పుడు కూడా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్, which 2 freedom fighters threw smoke bombs at the Delhi Central Legislative Assembly in 1929? 1929లో ఢిల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2 స్వాతంత్ర సమరయోధుల పొగబాంబులు విసిరారు. అయితే వారు ఎవరు అనేసి అడుగుతున్నారనమాట. ఆప్షన్ 1 భగత్ సింగ్ మరియు చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ 2
భగత్ సింగ్ మరియు సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ 3 భగత్ సింగ్ మరియు పుటకేశ్వర్ దత్. ఆప్షన్ 4 భగత్ సింగ్ మరియు మంగల్ పాండే. మనకి భగత్ సింగ్, పుటకేశ్వర్ దత్ వీళ్ళు వచ్చేసి 1929లో జరిగిన ఈ ఢిల్లీ అసెంబ్లీలో ప్రజాభద్రత అలాగే పట్టణ వ్యవహారాల బిల్లు ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఈ బాంబులు అనేవి విసరడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే భగత్ సింగ్ గారు మనకి 1931 మే 23న ఉరి తీయడం జరుగుతుంది అనేసి చెప్పుకున్నాం కదా. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళ ముగ్గురిని కూడా ఉరి తీశారు అనేసి చెప్పుకున్నాం. ఆ రోజే మనం ఏమని జరుపుకుంటామంటే కనుక షాహీద్ దివస్గా జరుపుకుంటామన్నమాట. నెక్స్ట్, ప్లూటో గ్రహాన్ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 ఓకే, ప్లానెట్ ప్లూటో వాజ్ డిస్కవర్డ్ బై. ఆప్షన్ 1 జాన్ ఆడమ్స్. ఆప్షన్ 2 జోహెన్ గాలే. ఆప్షన్ 3 విలియం హర్షల్. ఆప్షన్ 4 క్లైడ్ టోంబాగ్. మనకి జోహెన్ గాలే గారు ఈ ప్లూటోని కనుగొనడం జరిగిందనమాట, 9వ ప్లానెట్. అయితే ప్రజెంట్ ఇది మనకి గ్రహంగా గుర్తించబడలేదు. ఎందుకు గుర్తించబడలేదు అంటే కనుక నిన్న చెప్పుకున్నాం కదా కెప్లర్ నియమాలు. సూర్యుడు ఇలా ఉంటే కనుక సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి తమ తమ కక్షలల్లో తిరుగుతూ ఉన్నాయి అనేసి చెప్పుకున్నాం అనమాట. ఈ విధంగా అవి తమ తమ ఆర్బిట్స్ను తిరుగుతూ ఉన్నాయి అనేసి చెప్పుకుంటే కనుక ఈ ప్లూటో అనేది లాస్ట్కు ఉంటుంది. ఇలా వెళ్ళే కొద్దీ ఈ ఆర్బిట్, ఈ కక్ష అనేది ఏమవుతుందంటే పెరుగుతూ పోతుందన్నమాట. ఇది ఎలిప్సికల్ షేప్కు వచ్చేస్తుంది, అంటే దీర్ఘ వృత్తాకారానికి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ ప్లూటో ఏం చేస్తుందంటే దాని యొక్క ఆర్బిట్ని క్రాస్ చేసి ఇంకొక ఆర్బిట్లోకి రావాల్సి వచ్చిందనమాట. అలా ఉన్నప్పుడు దీనికి గ్రహానికి ఉన్న లక్షణాలు లేవు అనేసి దాన్ని ప్లూటోని మనము గ్రహంగా గుర్తించడం లేదు ప్రస్తుతానికైతే. నెక్స్ట్, తల్లి గర్భంలో శిశువు డాష్ ద్వారా పోషణను పొందుతుంది. ఏ బేబీ రిసీవ్స్ ఇట్స్ న్యూట్రిషన్ ఇన్ ద మదర్స్ వూమ్ త్రూ ద. ఆప్షన్ 1 ఫాలోపియన్ ట్యూబ్. ఆప్షన్ 2 యూటరస్. ఆప్షన్ 3 హార్మోన్స్. ఆప్షన్ 4 ప్లాజెంటా. ప్లాజెంటా ద్వారా మనకి బేబీకి న్యూట్రిషన్ అనేది అందుతుందన్నమాట. నెక్స్ట్, బ్లూ విట్రియోల్ యొక్క రసాయన నామము. ద కెమికల్ నేమ్ ఆఫ్ బ్లూ విట్రియోల్ ఈజ్. ఆప్షన్ 1 కాపర్ సల్ఫేట్. ఆప్షన్ 2 అల్యూమినియం. ఆప్షన్ 3 ఆర్గాన్. ఆప్షన్ 4 పొటాషియం నైట్రేట్. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బ్లూ విట్రియోల్ అనేసి దేన్ని పిలుస్తామంటే కాపర్ సల్ఫేట్ యొక్క రసాయనిక నామంగా పిలుస్తామన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. కింది వాటిలో ఏది భారతదేశం యొక్క ప్రధాన కార్యక్రమం కాదు? ఆప్షన్ 1 సర్వశిక్ష అభియాన్. ఆప్షన్ 2 జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్. ఆప్షన్ 3 ఎడారి అభివృద్ధి కార్యక్రమం డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ 4 ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా దేన్ని చెప్పము అంటే కనుక డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కాదనమాట. దీన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 1975 నుండి 1978 వరకు ఎడారి ప్రాంతాలైన గ్రామాలు ఉంటాయి కదా, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాలలో మనకి నీటిని అందించాలన్న లక్ష్యంతో దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. అయితే తర్వాత దీన్ని 2009లో వాటర్ షెడ్ ఇండియన్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇండియన్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, వాటర్ షెడ్స్ కోసం, వాటర్ షెడ్ల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన ప్రోగ్రాము ఇందులో మెర్జ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ కంప్యూటర్ టర్మినాలజీ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐడిఎన్? కంప్యూటర్ పరిభాషలో ఐడిఎన్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ 1 ఇంటర్నల్ డిజిటల్ నెట్వర్క్స్. ఆప్షన్ 2 ఇంటర్నేషనలైజ్డ్ డొమైన్ నేమ్. ఆప్షన్ 3 ఇంటర్ట్విన్డ్ డిస్క్ నెట్వర్క్స్. ఆప్షన్ 4 ఇన్పుట్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్. మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. ఐడిఎన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కనుక ఇంటర్నేషనలైజ్డ్ డొమైన్ నేమ్ అనేది కరెక్ట్ ఫుల్ ఫామ్. నెక్స్ట్,
ఖిలాఫత్ ఉద్యమం ఎక్కడి నుండి ఉద్భవించింది? ద ఖిలాఫత్ మూమెంట్ ఆరిజినేటెడ్ ఇన్ ఆప్షన్ 1 ఇరాన్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 ఇజ్రాయెల్, ఆప్షన్ 4 టర్కీ. టర్కీలో మనకి ఖిలాఫత్ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందనమాట. బ్రిటిష్ వాళ్ళు టర్కీకి మనకి ముస్లిం అధిపతి ఉంటారు, ఆయననే ఖలీఫా అనేసి చెప్తాము. ఆ పదవిని రద్దు చేయడంతో మనకి ఖిలాఫత్ ఉద్యమాలు అనేవి స్టార్ట్ అయ్యాయి అనేసి చెప్పుకున్నాం కదా. టర్కీలో ఇంతకీ ఆ ఉద్యమాలు ఖిలాఫత్ ఉద్యమాలు స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే కనుక మహమ్మద్ కెమల్ పాషా అనే వ్యక్తి స్టార్ట్ చేస్తారనమాట. అయితే వీటిని ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఈ ఖిలాఫత్ ఉద్యమాలు అనేవి స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఈయన టర్కీలో స్టార్ట్ చేస్తారు. మరి ఇండియాలో ఎవరు స్టార్ట్ చేశారు? ఈ ఉద్యమాలను ఎవరు నడిపారు? ఎవరు నాయకత్వంలో నడిచాయంటే కనుక అలీ సోదరుల నాయకత్వంలో నడవడం జరిగిందనమాట. 1919లో జరిగాయి. అప్పుడే మనకి ఖిలాఫత్ అఖిల భారత ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ఖిలాఫత్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ మనకి ఎప్పుడు జరుగుతుందంటే 1919 నవంబర్ 23న జరుగుతుందన్నమాట. అప్పుడు మనకి గాంధీ గారు వెళ్తారు. ఇక్కడ అలీ సోదరులు మనకి స్టార్ట్ చేస్తారు. మహమ్మద్ అలీ అలాగే షౌకత్ అలీ. 1919 నవంబర్ 23న స్టార్ట్ అయిన ఈ ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ చేస్తుంటారు అప్పుడు. అలాగే అక్టోబర్ 17న ఖిలాఫత్ డేగా కూడా సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు గాంధీ గారు మనకి హాజరయ్యి దీనికి మద్దతు తెలపడం జరుగుతుంది. ఈ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు తెలపడం జరుగుతుందన్నమాట. అయితే గాంధీ గారు మద్దతు తెలిపి వీటిని ఏం చేస్తారంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కలిపేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఖిలాఫత్ ఉద్యమము సక్సెస్ అవుతుందన్నమాట. దీని ద్వారా జరిగింది ఏంటంటే కనుక ఇదే 1990లో మనకి అఖిల భారత ఖిలాఫత్ కాన్ఫరెన్స్ సమ్మిట్ మీటింగ్ అనేది జరుగుతుంది మళ్ళీ రెండవసారి. అప్పుడు మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉంటారు కదా, ఆయన నాయకత్వం వహిస్తారనమాట. ఆయన నాయకత్వంలో వచ్చేసి మనకి ఎవరెవరైతే ముస్లింలు భారత సైన్యంలో అంటే బ్రిటిష్ వారి తరపున ఉన్న భారత సైన్యంలో ఉంటారో వాళ్ళంతా తిరిగి వచ్చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ముస్లింలు అలాగే కాంగ్రెస్ ముఖ్యంగా పట్టణ ముస్లింలు ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత ఈ ఖిలాఫత్ ఉద్యమ ఫలితంగా వచ్చేసి ఖలీఫా అనే పదవి కూడా పునరుద్ధరించడం జరిగిందనమాట. ఇది ఖిలాఫత్ మూమెంట్కు సంబంధించి. నెక్స్ట్, భారతదేశంలో అతి పురాతన అణువిద్యుత్ కేంద్రం డాష్లో ఉంది. ఇక్కడ ద ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ ఆప్షన్ 1 మహాబలేశ్వర్, ఆప్షన్ 2 తారాపూర్, ఆప్షన్ 3 పంచగని, ఆప్షన్ 4 ఔరంగాబాద్. మనకి ఓల్డెస్ట్ అణువిద్యుత్ కేంద్రం అంటే కనుక తారాపూర్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే కనుక మహారాష్ట్రలో ఉండడం జరిగింది. మరి అయితే కనుక ఇంకా చూసుకున్నట్లయితే అక్కడ లార్జెస్ట్ అని ఇచ్చారు కదా, లార్జెస్ట్ అంటే కనుక ప్రజెంట్ ఉన్న వాటిలో లార్జెస్ట్ అణువిద్యుత్ కేంద్రం ఏదనేసి చెప్పుకుంటే కనుక కుడంకులం మొత్తం 2000 మెగావాట్లతో ఇది ప్రస్తుతానికి లార్జెస్ట్గా ఉందన్నమాట. అయితే ఈ కుడంకులం కల్పకం ఇవి రెండు కూడా మనకి తమిళనాడులో ఉన్నాయి. ఇంకా తారాపూర్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంది. అలాగే రాజస్థాన్లో రావత్ బట్టా, అదేవిధంగా యూపీలో చూసుకుంటే కనుక నరోరా అనే అణువిద్యుత్ కేంద్రము, అలాగే గుజరాత్లో చూసుకుంటే కనుక కాక్రాపారా అనే అణువిద్యుత్ కేంద్రము, కర్ణాటకలో చూసుకుంటే కనుక కైగా అణువిద్యుత్ కేంద్రాలు అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్, NCSM is an autonomous organization under Ministry of Culture. What is the full form of NCSM? NCSM అనేది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తి సంస్థ. NCSM యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ 1 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్పేస్ మ్యూజియం, ఆప్షన్ 2 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్, ఆప్షన్ 3 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ మ్యూజియంస్, ఆప్షన్ 4 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ శాటిలైట్ మ్యూజియం. మనకి
సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అనేసి ఎన్సిఎం యొక్క ఫుల్ ఫామ్, ఎన్సిఎస్ఎం యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద వర్క్ చేస్తుంది. అలాగే ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. అలాగే దీన్ని చూసుకున్నట్లయితే 1978లో స్థాపించడం జరిగింది. ఎందుకు దీన్ని స్థాపించారు అని అంటే కనుక మన సాంస్కృతిక సంపదను అనేది కాపాడుకోవాలి, దాన్ని పరిరక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో అలాగే దీన్ని తీసుకురావడం జరిగింది 1978లో. సైన్స్తో మ్యూజియంస్ని అనుసంధానిస్తూ తీసుకొచ్చిన ఒక సంస్థ. నెక్స్ట్, the procedure for impeachment of the president of India in mentioned in dash of the constitution of India. భారత రాష్ట్రపతిపై అభిశంసన ప్రక్రియను భారత రాజ్యాంగంలోని డాష్లో ప్రస్తావించారు. ఇక్కడ వచ్చేసి మనకి మహాభియోగ తీర్మానం ప్రవేశపెడతారండి రాష్ట్రపతి పైన. అభిశంసన తీర్మానం కాదు, మహాభియోగ తీర్మానం. దాన్నే అభిశంసన తీర్మానం అనేసి కూడా చెప్తాంలేండి. దాన్ని అభిశంసన తీర్మానం అనేసి కూడా చెప్తాము. అయితే ఈ మహాభియోగ తీర్మానం అనేది ఏ ఆర్టికల్లో పొందుపరిచారు అనేసి అడుగుతున్నారనమాట. ఆప్షన్ 1 72, ఆర్టికల్ 72. ఆప్షన్ 2 ఆర్టికల్ 61, ఆర్టికల్ 30, ఆర్టికల్ 66. ఇక్కడ ఆర్టికల్ 61 ద్వారా మనకు అభిశంసన తీర్మానం అనేది, మహాభియోగ తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది రాష్ట్రపతి పైన. అయితే ఈ మహాభియోగ తీర్మానము అనేది రాష్ట్రపతిని తొలగించడం కోసం తీసుకొని వచ్చే ఒక ప్రక్రియ. ఏ విధంగా జరుగుతుంది అంటే కనుక రాష్ట్రపతిని తొలగించే ఈ అభిశంసన తీర్మానాన్ని 2 సభలలో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు అనమాట. లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, అలాగే రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అయితే అందుకు సంబంధించి 1/4 వంతు సభ్యులు 1/4 వంతు సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని రోజుల ముందు? 14 రోజుల ముందస్తు నోటీసు రాష్ట్రపతికి ఇవ్వాలి, అలాగే సభకు అందజేయాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత చర్చ అనేది జరుగుతుంది. ఏ సభలో అయితే దీన్ని ఇచ్చారో ఆ సభలో చర్చ జరుగుతుందన్నమాట. చర్చ జరిగిన తర్వాత మనకి మొత్తం 2/3 వంతు 2/3 వంతు సభ్యులు, అంటే ఈ 2/3 వంతు అనేది ఎలా తీసుకుంటామంటే మొత్తం ఆ సభలో ఉన్న ఖాళీలతో సహా మొత్తం సంఖ్యను తీసుకొని 2/3 వంతు సభ్యులు దానిపైన ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఏమవుతుందంటే ఇది మనకి 2వ సభకు అనేది వెళ్తుంది. బిల్ అనేది అక్కడ ప్రవేశపెట్టిన ఆ మహాభియోగ తీర్మానం అనేది 2వ సభకు వెళ్తుందన్నమాట. ఈ 2వ సభలో చర్చ అనేది జరుగుతుంది. ఆ చర్చ అనేది కమిటీ ద్వారా జరగవచ్చు, లేదంటే కనుక స్వయంగా అయినా చేపట్టవచ్చు. ఈ 2వ సభలో వచ్చేసి చర్చ జరిగిన తర్వాత రాష్ట్రపతి తన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. తను చెప్పాలనుకున్నవి ఏవైనా తన వాదనలు ఏవైనా ఉంటే కనుక అవి 2వ సభలో చెప్పుకోవచ్చు. దాని ప్రకారం అవి రుజువయ్యాయనుకోండి, ఆ సభ కూడా మనకి 2/3 వంతు ఆమోదం తెలుపుతుంది. ఇలా 2 సభలు ఆమోదం తెలిపిన తర్వాత మనకి రాష్ట్రపతి తొలగించబడతారు. అది ఆర్టికల్ 61 అనేది చెప్తుంది. ఇంతకీ ఈ ప్రాసెస్ అంతా, ఈ పద్ధతి ఉండాలి ఇండియాలో అనేసి ఏ రాజ్యాంగం నుండి మనం తీసుకోవడం జరిగిందంటే అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగిందనమాట. ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నాము? ఈ అభిశంసన తీర్మానం అనేది అమెరికా రాజ్యాంగం. మరి ఇక్కడ ఆర్టికల్ 77 అనేది మనకేం చెప్తుంది? ఆర్టికల్ 77 అనేది దేశంలోని కార్యనిర్వహణ అధికారాలన్నీ రాష్ట్రపతి పేరు మీదగానే కార్యనిర్వహణ అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీద. ఆర్టికల్ 77 ఏం చెప్తుందంటే కార్యనిర్వహణ అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదగానే జరుగుతాయి. కార్యనిర్వహణ అధికారాలు అంటే ఏం లేదండి, బెస్ట్గా చెప్పాలంటే నియామకాలన్నీ కూడా అనేసి గుర్తుపెట్టుకోండి. ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అలాగే న్యాయమూర్తులను. అదేవిధంగా చూసుకున్నట్టయితే యూపీఎస్సీ చైర్పర్సన్ను, ఇందాక చూసిన మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్స్ను, ఇలాంటి నియామకాలన్నీ కూడా కార్యనిర్వహణ శాఖ కిందికే వస్తాయన్నమాట. మరి ఆర్టికల్ 66 అనేది ఏం చెప్తుంది? ఆర్టికల్ 66 అనేది మనకి ఇక్కడ ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 66 సబ్ క్లాస్ 1 ఏమో ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికను గురించి చెప్తే, ఆర్టికల్ 66 సబ్ క్లాస్ 3 అనేది దేని గురించి చెప్తుందంటే ఉపరాష్ట్రపతి యొక్క అర్హతలు ఏ విధంగా ఉండాలి అనేసి చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 30 అనేది మనకు దేని గురించి చెప్తుందంటే
మైనారిటీలు తమ యొక్క ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అనేసి ఆర్టికల్ 30 చెప్తుందన్నమాట. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించింది. అయితే ప్రాథమిక హక్కులు మనం చూసుకున్నట్లయితే సమానత్వపు హక్కు, ప్రాథమిక హక్కులను డివైడ్ చేశారనమాట. ఇది రాజ్యాంగపరంగా ఏం కాదు, 14 to 18 వరకు చెప్తుంది. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు, ఇది వచ్చేసి ఆర్టికల్ 19 నుండి 22 వరకు చెప్తుందన్నమాట. అలాగే పీడన నిరోధక హక్కు, ఇవి 23, 24 ఆర్టికల్స్ అనేవి చెప్తాయి. తర్వాత మత స్వాతంత్రపు హక్కు, ఈ మత స్వాతంత్రపు హక్కును గురించి మనకి 25 నుంచి 28 వరకు చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. మత స్వాతంత్రపు హక్కుల గురించి 25 నుండి 28 వరకు చెప్తాము. అలాగే విద్యా సాంస్కృతిక హక్కులు, ఇవి వచ్చేసి మనకి 29 నుండి 30 వరకు చెప్తాయి. అందులోనిదే ఈ 30 ఆర్టికల్ అనేది. నెక్స్ట్, ద మిషన్ ఆన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. నానో మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. నానో మిషన్ను డాష్లో ప్రారంభించబడింది. ఈ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేయడం జరుగుతుందన్నమాట. అయితే దీన్ని 2007లో తీసుకొని రావడం జరిగింది ప్రమోట్ చేయడం కోసం. దేశంలో నానో సైన్స్ను అలాగే నానో టెక్నాలజీని అన్ని రంగాల్లో వాడడం కోసం ఈ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ను 2007లో ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.